రేఖ అక్కడేం చేస్తున్నావు? తొందరగా రా, కట్లెట్స్ ఆరిపోతున్నాయి. అదేమిటి సాస్ అక్కడ దాచిపెట్టావు? దాచిపెట్టకుండా అందరికీ అందేలా పెడితే మీ అమ్మగారు ఒక్కతే తినేస్తుంది, మనకి రవ్వంత కూడా మిగల్చదు. అవునవును, త్వరగా తిను. అందులో మా మావయ్య కూడా ఇంట్లో ఉన్నాడు. వాసన పసికట్టాడంటే మొత్తం లాగించేస్తాడు. మీ నాన్న మటుకు తక్కువేంటి? ఈ వయసులో కూడా ఆయనకి ఎప్పుడూ తిండిరందే. రాక రాక నా తమ్ముడు వచ్చాడు. వాడికి ఏమైనా చేయించి పెడదామంటే ఈ దరిద్రపు కొంపలో ఏమీ లేదు. ఆ చేయించేదేదో కోడి పొలావు చేయించు. ఆహా, మీ సంపాదనకి కోడి పొలావు ఎక్కడి నుంచి వస్తుంది? మీ పెన్షన్ డబ్బుతో మందులు బిస్కెట్లు కొనడానికే సరిపోతుంది. కోడి పొలావు కావాలట, కోడి పొలావు. దరిద్రుడికి ఆకలెక్కువ, తద్దినానికి కూరలెక్కువని. చూస్తూ ఉండు, నా కథలన్నీ ఒక సంపుటిగా వేసుకుంటానని ఒక పబ్లిషర్ హామీ ఇచ్చాడు. వాటి మీద వచ్చే డబ్బుతో ఏమిటేమిటి? మీ కథలు అచ్చి వేసే పబ్లిషరా? వాడెవడో తలమాచిన వెధవై ఉంటాడు. ఆ డబ్బు రానివ్వండి, అప్పుడు తిందురు గాని కోడి పొలావలు, చాపల పులుసులు. ఏంటండి ఆలోచిస్తున్నారు? అదే, నాన్నకి కోడి పొలావు అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు హోటల్ నుంచి తీసుకొద్దామనుంది. మావయ్య కూడా చాలా రోజుల తర్వాత వచ్చాడు. మరి డబ్బు? మమ్మల్ని పెంచి చదువులు చెప్పించడానికి నాన్న ఎంత కష్టపడ్డాడో నీకు తెలియదు శాంతి. పగలల్లా గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసేవాడు. వచ్చే జీతం డబ్బులు ఇంటి ఖర్చులకే చాలేవి కాదు. అదనపు సంపాదన కోసం ప్రైవేటు కంపెనీల్లో తెల్లారుజామున 2-3 గంటల వరకు లెక్కలు రాస్తూ కూర్చునేవాడు. అందుకే ఆయన కంటి చూపు పోయింది. సమయానికి సరైన వైద్యం కూడా చేయించలేకపోయాం. అటువంటి తండ్రికి ఏం చేస్తే రుణం తీరుతుంది శాంతి? ఒరేయ్, ఇక్కడున్న సెక్స్ బొమ్మలన్నీ పీకేసింది ఎవడరా? ఆ టుంబాగాడరా. మరి ఇంత చదివితే నాశనం అయిపోతాడు. గురు దుర్గా ఇన్వైట్స్ యు టు హర్ బర్త్డే పార్టీ ఆన్ సండే ఈవినింగ్ at 6 PM హోటల్ సుధా. ఒరేయ్, ఇలా ఇన్స్టాల్మెంట్ లో చెప్పకపోతే సరిగ్గా చెప్పాడా రాదు? నేను చాలా లక్కీ గురు. దుర్గా నన్ను తన బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసింది. మీకు పంపిందా? అబ్బా, మీకెప్పుడు తొందరరా? ఒరేయ్, మీ రూముల్లో అద్దాలు ఉన్నాయా? ఆ అద్దాల్లో ఎప్పుడైనా మీ మొహాలు చూసుకున్నారా? మీ మొహాలకి ఎవరా బర్త్డే పార్టీ ఇన్విటేషన్లు? ఏదో మీరు నా శిష్యులని మీకు పంపింది. అసలు వెళ్ళాల్సింది నేను. నాకు పంపిందిగా. దుర్గా ఇన్వైట్స్ బర్త్డే పార్టీ 6 PM. మీరు ఇక్కడే పడుండండి, నేను వెళ్ళొస్తాను. వస్తారా? ఆనాడు రాముడికే తప్పలేదు, వెనకాల వానర సైన్యం. రూములకి వెళ్ళి మొహాలు రిపేర్ చేసుకుని రెడీగండి, వెళదాం. బెదరు, దుర్గ బర్త్డే పార్టీ ఎక్కడ? కౌంటర్లో అడగండి సార్. ఏ, అక్కడ అరేంజ్ చేశారా? కౌంటర్లో కనుక్కోండి సార్. ఇవరా, అక్కడ మెట్లు పెట్టి ఇంజనీర్ కొట్టాలి. అబ్బా, నీకు కాదయా, నీకెప్పుడు తొందరే. మే హెల్ప్ సార్. ఓ 100 అప్పిస్తారా? కొట్, రూమ్ రాని పని చెప్తాను. వాడు ఎప్పుడు ఇంతేనండి, ఇండిషన్ ఫెలో. ఈ రోజు దుర్గ బర్త్డే తెలుసా? నాకేం తెలుసు సార్? తెలుసుకోలేయా? ఇక్కడ నుంచి ఏం చేస్తున్నావు? ఈ రోజు ఈ హోటల్లో దుర్గకి బర్త్డే పార్టీ ఉంది తెలుసా? లేదు సార్. సరిగ్గా చూడండి. కావాలంటే మీరు చూసుకోండి సార్. రోటరీ క్లబ్ మీటింగ్, వెడ్డింగ్ రిసెప్షన్. కొంపతీసి దుర్గ పెళ్లి చేసుకుందేమో. నాకు చెప్పండి, చేసుకోదు ఏమో. శ్రీలత వెడ్స్ రాజశేఖర్. శ్రీలత ఎవరిని చేసుకోండి మనకే. మరి మరి ఇదేమిటి? కార్డ్ సార్. భలే కనిపెట్టావయ్యా. చదవయ్యా. సార్, ఇవాళ April 1st సార్. మిమ్మల్ని ఎవరో కావాలని ఫూల్ చేశారు సార్. చత్వాన మొహం ఎదవా. వాళ్ళు మనల్ని గేలి చేసి నవ్వుతున్నారు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. కప్ప మొహం వేడును. కొట్ని. ఇదిగో, ఏయ్ నిన్నే. నగదు శుభ్రం చేయలేదే? ఇప్పుడే ఊడ్చాను రేఖ. రేఖ, ఏమిటమ్మా? చూడండి అత్తయ్య, నేను స్నానానికి వెళ్ళినప్పుడు వచ్చి 4 చీపుళ్ళు అటు ఇటు వేసి వెళ్ళిపోయింది. లేదు రేఖ, శుభ్రంగానే ఊడ్చాను. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? కమలా, నువ్వు వచ్చి చూడు. ఏమీ చూడనక్కర్లేదు. ఆవిడ గారి సంగతి నాకు తెలియదా ఏమిటి? మొన్నొక రోజు కందిపప్పులో రాళ్లున్నాయి, కాస్త ఏలు పెట్టి వదినా అని ఇచ్చి వెళ్ళాను.
ఇంతవరకు అతిగతి లేదు. ఇంత బద్దకస్త్రాలు నేనెక్కడా చూడలేదమ్మా. అత్తయ్య, రోజు ఇలా ప్రతి చిన్న విషయానికి ఈవిడ గారితో ఇలా పేచీలు పడ్డం నా వల్ల కాదు. ఇంటి ఖర్చుకు మేమేం తక్కువ ఇవ్వడం లేదు. దయచేసి ఓ పని మనిషిని పెట్టండి. ఈవిడ గారు ఉండగా ఇంకో పని మనిషి ఎందుకు? ఇంటి ఖర్చుకి సరిపోయే డబ్బులు ఇవ్వక ఇంటి పని చేయకుండా ఉంటే ఈవిడ్ని కూర్చోపెట్టి మేపేదెవరు? అలా చూస్తావే, పైకెళ్ళి గది ఊడ్చిరా. ఆ గది ఊడిస్తే ఏం లాభం? గదిలో ఉండే అహంకారాన్ని నీ రెండో కోడలు ఊడ్చి బయటికి గెడితే గానీ ఇంటి దరిద్రం వదలదు. విన్నారా అత్తయ్య, విన్నారా? మా ఆయన్ని రాని చెప్తాను. Once upon a time, long ago, Julius Caesar was killed by Cleopatra, who married Brutus and lived happily ever after. Durga! 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 సోడా ఇవ్వు. వీడానా సార్? చెవిటి మొహమా, సోడా ఇవ్వు. దుర్గా, దుర్గా, ఇప్పుడు ఎలా ఉంది దుర్గా? దాహంగా ఉంది. సోడా తాగు. ఇప్పుడే వస్తాను. దుర్గా, దుర్గా, డబ్బులు ఇవ్వండి సార్. ఓ బేడా కట్టు. నాన్న, వచ్చావా? ఇంత ఆలస్యమైంది ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను. వార్తలు చేరవేయడంలో నీ భార్య శాటిలైట్ కంటే గొప్పదనుకో. ఏమిటి నాన్న ఈ గొడవంతా? ఆఫ్టర్ ఆల్ మా ఇంట్లో పని మనిషి విలువ కూడా చేయని మనిషి ముందు నన్ను పట్టుకుని అనరాని మాటలని అవమానించారు. కావాలంటే మీ అమ్మగారు కూడా ఉన్నారు, అడగండి. నేను చేసిన తప్పేనమ్మా. తప్పు అని ఊరికే అనడం కాదు, వీళ్ళందరి ముందు మీ తప్పు ఒప్పుకుని లెంపలేసుకోండి. నేను గుడ్డివాడినమ్మా, కళ్ళు లేవు. నాకే గనక కళ్ళు ఉండి ఉంటే లెంపలు నేను వేసుకోవడం కాదు. నువ్వు నన్ను ఇంత మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నాడే నా కొడుకు. వాడి లెంపలు పగలగొట్టుండేవాడిని. అలా నేను చేయలేను, అది నా తప్పు. చూసావమ్మా? ఏమిటండి ఇది? పెళ్ళా ముందు వాడిని ఇలా అవమానిస్తారు. కుటుంబాన్ని పోషించేది వాడు, వాడి సొమ్ము తింటూ వాణ్ణి నానా మాటలంటారా? సంపాదించే ఓపిక లేనాడు పెట్టింది తిని కుక్కిన పేనులా పడి ఉండాలి. నన్ను మరీ అంత తీసేకు. నేను సంపాదిస్తాను. ఏం చేసి సంపాదిస్తారు? ఒక గంగిరెద్దుని వీధులని తిప్పి ప్రతి ఇంటి ముందు డూడు బసవన్న ఆట ఆడించి సంపాదిస్తాను. బాగానే ఉంది. గంగిరెద్దు ఎక్కడి నుంచి వస్తుంది? వేరే గంగిరెద్దు ఎందుకే, మన రెండో పుత్రరత్నం ఉండగా. నేను గంగిరెద్దునా? నీకంటే గంగిరెద్దు ఎంతో నయం రా. జోరీగలు విసురుకోవడానికైనా తల విసురుతుంది. నీకు అది చేత కాదురా. ఛీ, దద్దమ్మ. నాన్న, మంచి ప్లాన్ వేస్తున్నాను రా. ఏమిటది? ఇవాళ సాయంత్రం ఓ చందా పుస్తకం చేత పట్టుకుని నా కాబోయే భార్య ఇంటికి వెళ్ళి ఆమె కోమల హస్తాలతో ఓ గ్లాసు పాలు తాగబోతున్నాను రా. ఎందుకురా? పని లేక గదవా. మా ఇంటికి చిన్న కోడలుగా రాబోయే నూతన వధువు బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోవాలిగా. ఇప్పటికే కాస్త తెలుసుకున్నాను అనుకో. వాళ్ళ మేనమావ చాలా మంచివాడట, కానీ ఆయన భార్య కాస్త ఫైర్ బ్రాండ్ అని విన్నాను. చూద్దాం, అది చూద్దాం. మాట్లాడరేమండి. మన దుర్గం తనకిచ్చి పెళ్లి చేస్తే ఈ ఇంటి ఓనర్ అనంతరామయ్య గారు ఈ ఇల్లు మన పేరున రాసిస్తానన్నారు. ఏమిటి, నీకేమైనా మర్చిపోయిందా? కాటి కాళ్ళు దాచిన ముసలాడికి దుర్గనిచ్చి పెళ్లి చేస్తావా? కట్నా నయా పైసా ఇవ్వలేనప్పుడు ఈ సింధరాంగం చేసుకోవడానికి ఏ రాకుమారుడు దిగి వస్తాడు? సార్,
నువ్వన్నట్టు నిజంగా రాకుమాడే దిగి వచ్చి ఉంటాడు. సార్ సార్ సారీ అండి, నమస్కారం, రండి. అసలు మీరు ఇంతకీ అదో పెద్ద కథలే బాబాయ్. మేమందరం కలిసి ఓ ఘనకార్యం తలపెట్టాం. విషయం ఏమిటంటే దుర్గాదేవికి పూజలు చేస్తున్నాం, అందుకే చందాలు వసూలు చేస్తున్నాం. మీ వల్ల అయింది. ఏమైంది? తల తిరుగుతుంది, పడిపోతున్నాను. పడుకోట్రా. తీసుకురండి, లోపల తీసుకురండి. ఏమిటి ఇలా అయిపోయాడు బాబు? ఏం లేదండి, మావాడు అప్పుడప్పుడు కళ్ళు తిరిగి ఇలా పడిపోతుంటాడు. అయ్యో పాపం. ఏమిటండి ఈ పాడుపీడ? అబ్బా ఉండవే, నేను వెళ్ళి డాక్టర్ పిలుచుకొస్తాను. అదే అక్కర్లేదండి, ఒక గ్లాస్ వేడివేడి పాలు ఇచ్చేస్తే అదే తగ్గిపోతుంది. వేడి వేడి పాలా? అవును పిన్ని గారు, డాక్టర్ చెప్పాడు ఒక్క గ్లాస్ వేడి పాలు తాగితే తగ్గిమని తగ్గిపోతుందని. హలో, డాక్టర్ పాలు ఒక్క కుక్కలో తాగేమన్నాడా, కొంచెం కొంచెం తాగమన్నాడా? ఇది ప్లాన్ లో లేదే, ఒక్క కుక్కలో తాగేమన్నాడు. అయ్యో పాపం, కొంచెం ఉండండి, నేను వెళ్ళి వేడి వేడి పాలు తీసుకొస్తాను. వేడి పాలు తాగితే తగ్గే రోగం ఇదెక్కడ రోగం అండి? నేనెక్కడా చూడలేదు. పాలు ఒకే కుక్కలో తాగమన్నాడా? దీంట్లో అతిరేటంత ఉప్పు తగిలిస్తాను. ఒకే కుక్కలో తాగదు గాని. ఇప్పుడు ఎలా ఉంది నాయనా? కొంచెం బెటర్ గా ఉంది బాబాయ్, పాల వాసన వస్తుందిగా, అందుకని. అయితే ఇక పాలు తాగడం అనవసరం. అబ్బా నీకెప్పుడు తొందర పిన్ని, ఇప్పుడు పాలు తాగకపోతే మళ్ళీ కళ్ళు తిరిగి టక్కిమని పడిపోతాను. చెప్పు బాబాయ్. ఇవిగో పాలు తాగండి. లేస్తారా లేవదీయాలా? నేనే లేస్తాను. పాలు చూడగానే నా ప్రాణం లేసి వచ్చినట్టు అయిపోయింది. ఇదేదో మామూలు రోగం కాదు. లేదట, ఈ కాలపు కుర్రాళ్ళకి చాలా మందికి ఉండే రోగమే. మీరు తాగండి. తాగేయండి, ఒకే ఒక కుక్కలో తాగేయమన్నారుగా డాక్టర్. తాగు నాయనా, ఒంట్లో బాగోలేకపోతే పాలు కూడా కాస్త చేదుగానే ఉంటాయి. పర్వాలేదు, తాగు బాబు. తాగుతారా లేక బలవంతంగా నోరు పగల తీసి? వద్దండి, తాగుతాను. ఎలా ఉంది నాయనా? వద్దండి. రోగం పూర్తిగా కుదిరిందా నాయనా? కుదిరిందండి. పాలు తాగాడుగా, రోగం పూర్తిగా కుదిరింది. ఇక లేచి నడవడమే కాదు, పరిగెత్తగలడు కూడా. ఏమిటి విషయం? నీ భార్య ద్వారా ఈ పాటికి నీకంతా తెలిసే ఉంటుంది. అలా వార్తలు చెరవేసే అలవాటు నా భార్యకి లేదులే. చెప్పు విషయం ఏమిటో. ఈ ఇంట్లో పని మనిషిని పెట్టుకునే తాహతు నాకుందరూ ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. కానీ నేను పెట్టుకోలేదు. కారణం, ఈ ఇంటి ఖర్చులకు నువ్వు ఇవ్వగలిగింది తక్కువ. ఓ పని మనిషిని పెట్టుకుంటే దానికి జీతం నేనే ఇవ్వవలసి ఉంటుంది. ఇవ్వగలను, కానీ నిన్ను అవమానించినట్టుంటుంది. అందుకే నీ పరువు నిలబెట్టడం కోసమే నేను ఆ పని చేయలేదు. అయితే ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? ఈ ఇంటి పని మనిషి రోజు ముందుగా నాగది ఓడవాలని నీ భార్యతో చెప్పు. ఏమండి, మీరేం బాధపడకండి. వాళ్ళు ఎన్ని మాటలన్నా నేను పట్టించుకోలేండి. మాది పేద కుటుంబం, పైసా కట్నం లేకుండా మీ నాన్నగారు మా నాన్నగారి మీద గౌరవం కొద్దీ నన్ను ఇంటి కోడలిగా చేసుకున్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఇంటి పనులు అలవాటేనండి. ఇప్పుడు కూడా ఎంత పనైనా అలసట లేకుండా బాధ లేకుండా చేస్తాను. ఇలాగే నా మీద అనురాగం ఉన్ననాళ్ళు ఎటువంటి అవమానాలు బాధలు నన్నేమీ చేయలేవండి. నువ్వెంత చెప్పినా ఈ ఇంట్లో నీకు జరిగే అన్యాయం నాకు తెలుసు శాంతి. కానీ ఏం చేయను? కళ్ళు లేని తండ్రిని విడిచి ఉండలేక, వేరే కాపురం పెట్టలేక సతమతం అయిపోతున్నాను. ఆ పని మాత్రం చేయకండి. ఈ చీకటి లోకంలో మీరొక్కరే ఆయన కాంతి కిరణం. మీరంటే ఆయనకు పంచ ప్రాణాలు. దుర్గా దుర్గా, మై డియర్ రోమియో. అబ్బా నీకెప్పుడు తొందర దుర్గా. నేను రాయాలనుకున్నా, నువ్వు రాశావు. దుర్గ రాయనదేమనగా, ఒరే శంకర్ ప్రసాద్, నువ్వు పెద్ద సారా సామ్రాట్ అని విర్రవిగ్గుచున్నావు. నీ దొంగ సారా బట్టీలు ఎక్కడెక్కడ ఉన్నాయో అంతా మాకు తెలుసు. నేనంటే మీకెంత ఇష్టమో తెలుసుకోవాలని. నిజంగా మీకు నా మీద లవ్ ఉంటే ఉంది,
ఈ రోజు రాత్రి 11 గంటలకు. అదేమిటి? ఈ రాత్రి 11 గంటలకి నీ సారా కొట్టు పక్కన పార్క్ లోకి 5 లక్షలు మీ మనిషికిచ్చి పంపించు. నీచంగా సారాయి కొట్టు దగ్గర రమ్మంటుంది ఏమిటి? పెళ్లికి ముందే దుర్గతో మాట్లాడి ఈ పాడాలట్లు మార్పించాలి. సారాయి కొట్టు దగ్గర ఉన్న పార్కు బయట. అమ్మయ్యా, సారీ దుర్గా, నిన్ను నేను శంకించాను. లేదా నీ సమాచారం పోలీసులకు చేరిపోతుంది. ఆ దెబ్బతో నీ దొంగసారా బట్టీలు సఫా ఇట్లు. ప్రియాతి, ప్రియమైన మీ దుర్గా. దుర్గా, ఈ రాత్రి పార్క్ లోకి 5 లక్షలు పంపుతా. ఇంకా రాలేదేమిటి గురు? వచ్చిన వెంటనే అడిగి కనుక్కొని చెప్తాను. ఒరేయ్, ఈ టైంలో మీరు మీ బీట్లు చూసుకోవడానికి మిమ్మల్ని తోడు తీసుకొచ్చిందే తప్పు. ఇందులో వెదవ ప్రశ్నలు కూడా. టైం ఎంతేంద్రా? 11:10 అయింది గురు. 11:10 మరి ఇంకా రాలేదండి గురు. వచ్చావురా. హలో, గుడ్ మార్నింగ్. చాచా, గుడ్ ఈవినింగ్. గుడ్ నైట్. ఈయన మీకు ముందే తెలుసా? అబ్బే 5 లక్షలు కావాలా? 5 లక్షలా? ఏమిటండి మీరు అనేది? ఏమిటా, పోలీసులకు చెప్తారా? పోలీసులా? అదే రేయ్, చలో బే. రవి, సారీ రవి, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ప్లీజ్ రవి, ప్లీజ్, ఐఎమ్ రియలీ సారీ.